ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయం ముందు ప్రార్థన ద్వారా దేవుడు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరోసారి మీ ముందు మోకరించి ప్రార్థించి మీరిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని ముందుకు వచ్చి ఉండగా మీరే సహాయం అందించునుగాక. నా ప్రేమైన దావజన్మ, ఈ ఉదయకాలమే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంత కదిలింపబడను. దేవుడు స్తోత్రం. చూడండి, దేవుడి వాక్యం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే చాలామంది వారికున్న కొన్ని వాటిని బట్టి ధైర్యపడుతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో వారు కలిగి ఉన్న డబ్బును బట్టి వారికి ధైర్యం అంటూ మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది వారికున్న జాబులు బట్టి ధైర్యంగా మేము ఉంటాము అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వారు కట్టుకున్న బలమైన గృహాల బట్టి వారు పలుకుతున్న మాట మాకు ధైర్యమే మాకు ఇల్లు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే లోకములో ఉన్న చాలామంది జీవితాలు మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న డబ్బును బట్టి వారు ధైర్యంగా ఉంటాం అని మాట్లాడతారు. వారు కలిగి ఉన్న పొలములు బట్టి వారు ధైర్యంగా మేము ఉన్నామని మాట్లాడుతూ ఉంటారు. వారు కలిగి ఉన్న వారి యొక్క ప్రాపర్టీని బట్టి, వారి యొక్క బిల్డింగుల బట్టి మాకు ధైర్యంగా మేము ఉన్నాం, మాకున్న ఆస్తిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడి జీవితం మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. ఆయనకున్న ధైర్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తూ ఉంటే తనకున్న ధైర్యం దేవుని బట్టి వచ్చింది. తనకున్న ధైర్యము దేవుని బట్టి కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని కలిగి ఉన్నా నీకు ఆ ధైర్యాన్ని ఇచ్చేవిగా లేవా? ధనాన్ని కలిగి ఉన్నా, డబ్బును కలిగి ఉన్నా, లేదా లోకంలో ఉన్న వాటిని కలిగి ఉన్నా ధైర్యం ఇవ్వాల్సింది దేవుడే తప్ప నువ్వు కలిగి ఉన్న ప్రాపర్టీ కాదని ఈ ఉదయకాలం గుర్తించేవాడిగా మారాలి. దేవుడు వాగ్దానం గమనిస్తే ఎత్తైన కోట ఆయనే, శత్రువు చేతుల్లో నుంచి నేను కాపాడబడాలన్నా, ఈ లోక తెగుళ్ళ నుంచి నేను కాపాడబడాలన్నా, భారభరితమైన అపవాది చేతుల్లో పడకుండా నేను కాపాడబడాలన్నా నాకు ఎత్తైన కోట దేవుడు అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతవరకు నీ జీవితంలో కూడా మరి ఇటువంటి ఆశ్రయదుర్గమైన దేవుని కలిగి లేక నీకున్న ప్రాపర్టీని బట్టి, నీకున్న బిల్డింగ్ని బట్టి, నీకున్న ధనమును బట్టి ధైర్యవంతుడిగా ఉండి అనుకొని చివరికి వాటి వల్ల నీకు ధైర్యం లేక అశాంతి కలిగిన పరిస్థితిలో ఒకవేళ నీ జీవితం పడి ఉందేమో, ఈరోజు నీకు శుభవార్త. దేవుణ్ణి నీ కోటగా నమ్ముకో ప్రారంభించు. ఈరోజు ఎంతోమంది జీవితాలు వారు కొన్న డబ్బును బట్టి మాకు ధైర్యం అని చెప్పుకున్నవారు ఆ డబ్బు వారి జీవితాల్లో ఉన్న రోగాన్ని, ప్రమాదాన్ని, కష్టాల నుంచి కాపాడలేక అధైర్యవంతులుగా మారిపోయిన వారు లోకంలో ఉన్నారు. నాకేంటండి, నాకు పొలం ఉంది అని నమ్ముకున్నవారు, దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నవారు కొంతకాలం తర్వాత వారి జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి ధైర్యాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. డబ్బు నీకు ధైర్యం ఇవ్వలేదు, ధనం నీకు ధైర్యం ఇవ్వలేదు, నీ కాపాడలేదు, నీ ఆస్తులని కాపాడలేదు. కానీ దేవుని కోటగా మార్చుకునే ప్రయత్నం చేయి. ఈ ఉదయకాలమే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను కోటగా ఎంచుకునే వ్యక్తిగా ఉంటే నేనే నీ కుటుంబాన్ని కాపాడువాడిగా, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడిగా, నువ్వు కలిగిన దాన్ని సమృద్ధిగా సమస్య మార్చేవాడిగా నేను నీకున్న దినాన్న నీకు ధైర్యవంతుడిగా మార్చబడతాను. దేవుడి స్తోత్రం. ఆయనే నా రక్షణకర్త. దేవుడి స్తోత్రం. నేను కదిలించబడను. దేవుడు నా కోటగా ఉన్నాడు కనుక నా జీవితంలో ఏ అపవాది శోధించలేదు, ఏ తెగులు శోధించలేదు, ఏ బలహీనత శోధించలేదు, దేనికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు దేవుడు కోటగా ఉన్నాడు, ఆ కోట లోపలి ఉన్నాను అని ఒక భక్తుడు తనకున్న ధైర్యమిచ్చే కోట గురించి మాట్లాడుతూ ఆ కోట దేవుడేనండి.
ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతూ నీ కోట ఎవరు? దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు? దేన్ని బట్టి నాకు పర్లేదనుకుంటున్నావు? ఈరోజు నువ్వు కలిగి ఉన్న డబ్బును బట్టి నాకు పర్లేదనుకుంటున్నావా? డబ్బు నీ జీవితాన్ని, ప్రాణాన్ని కాపాడలేదు. ఈరోజు నాకు ఏ క్లాస్ బిల్డింగ్ ఉంది అని దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నావా? ఆ బిల్డింగ్‌లో ఉన్న అనారోగ్యం రాకుండా కాపాడలేదు. ఇదిగో గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నాను, నాకేం పని అనుకుంటున్నావా? ఆ జాబ్ నీ జీవితాన్ని పదిలంగా కాపాడలేదు. దేవుడే మనిషి జీవితాన్ని కాపాడగలిగిన వాడు. దేవుడే రోగము రాకుండా స్వస్థపరచగలిగిన వాడు. దేవుడే మనిషి హృదయానికి నెమ్మదివ్వగలిగిన వాడు. దేవుడే ప్రయాణములో నిర్ణయించగలిగిన వాడు. దేవుడే సమస్తానికి కోటైన దేవుడు. దావీదు అంటున్నాడు, నా కోట నీవే తండ్రి. ఎంత గొప్ప సాక్ష్యం. దావీదు రాజుగా మారిన తర్వాత, అధికారం కలిగిన తర్వాత, హోదాలోకి వెళ్ళిన తర్వాత, ఆస్తులు కలిసొచ్చిన తర్వాత, సేనాపతులు అధికంగా ఉన్న తర్వాత, సైన్యం అధికంగా ఉన్న తర్వాత కూడా దావీదు దేవుడు ముందుకెళ్ళి అడుగుతున్న, నా కోట నీవేనయ్యా. నాకున్న ధైర్యం, నాకున్న సేనను బట్టి కాదు, నాకున్న బలుగు బలగాన్ని బట్టి కాదు, నాకున్న ఆస్తిని బట్టి కాదు, నాకున్న సామ్రాజ్యాన్ని బట్టి కాదు, నాకున్న కోటను బట్టి కాదు, నీవే నా కోటగా నేను మార్చుకున్నాను తండ్రి. ఇంత ఆరోగ్యంతో ఉన్నానంటే, సేఫ్టీగా ఉన్నానంటే, ఇంత కలిమితో ఉన్నానంటే, ఇదంతా కూడా నా దేవుడే నా కోట. నా దేవుడే నా దేవుడు నా కోట. ఆ కోటలో నేను ఉన్నాను. నన్ను ఎవ్వడు కదిలింపలేడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నా. ఈ ఉదయకాలమే దేవుని కోటగా కోరుకుంటావా? ఆ కోటలో నువ్వు ఉండాలని కోరుకుంటావా? ఆ కోటలో నువ్వు ఉండాలని కోరుకుంటే, దేవుడినే కోటగా ఎంచుకుంటే, ఆ మహాకోటములో ఉన్న దేవుడి మహాకృప మీ కుటుంబాన్ని కదిలించబడదు. రోగాలకి, బలహీనతలకి, జబ్బులకి, ఆటంకాలకి, తెగులుకి, ఇబ్బందులకి గురి కాకుండా ఆ కోట లోపల నిన్ను దాచుతుంది. ఆ కోట లోపల నిన్ను కాపాడుతుంది. ఆ కోటే సంరక్షిస్తుంది. ఆ కోటే నీ జీవితాన్ని గొప్పవారిగా మార్చే వ్యక్తులుగా మారుదామేమో. ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవుడే నీ కోటగా మారబోతున్నాడు. ఎంతకాలం దేన్ని బట్టి అధైర్యవంతుడిగా మార్చబడ్డావో, దేన్ని బట్టి పిరికివాడిగా మార్చబడ్డావో, దేన్ని బట్టి జీవితం అలసిపోతూ ఉన్నావో, దేవుడు ఇస్తున్న వాగ్దానం నమ్మి, దేవుడే నా కోటగా ఉన్నాడు, నేను కదిలించబడను నమ్మి, దేవుని కోటగా మార్చుకొని, ఈరోజు నాతో పాటు ఈ ఉదయకాలం మోకరించి ప్రార్థన చేస్తావా? ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాలమే మాకిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రజలను నమ్మి మోకరించి ప్రార్థన చేస్తుండగా నాయన వారి జీవితాల్లో మీరు కోటగా ఉండి, మిమ్మల్ని బట్టి వారిని సంరక్షించి, కాపాడి, మేలుతో నింపి, ప్రపంచంలో వస్తున్న తెగుళ్ళు, రోగాలు, జబ్బులు, అప్పులు, బాధలు వంటి పరిస్థితుల్లో నాయన వారిని కదిలించబడనీయకుండా నీ బలమైన కోటలో వారిని సంరక్షించమని ప్రార్థిస్తున్నా. ఎంతమందికి వివాహం కాక బాధపడుతున్నారో వారి వివాహం జరిగించండి. ఎంతమంది బిడ్డలు లేక బాధపడుతున్నారో బిడ్డలు కలిగించేయండి. ఎంతమంది అప్పుల్లో బాధపడుతున్నారో అప్పులు విడుదల దయచేయండి. ఎంతమంది కన్నీరు వంటి సందర్భంలో జీవితాలు కొనసాగిస్తారో వారి విడుదల దయచేయండి. చదువుకునే బిడ్డలకి మంచి ర్యాంకులు దయచేయండి నాయన. ఈ రీతిగా వ్యవసాయం, పాడి, పంట, మోటార్ ఫీల్డ్ ప్రతి కార్యక్రమంలో ఉన్న వారిని ఆస్వాదించండి. ఆసుపత్రి రోగాలతో పడి ఉన్న వారికి స్వస్థత దయచేయండి బాబు నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన మేలు, సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసయ్య నమమున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు, వాగ్దానాలు మీకు అందిస్తున్నాడు. నమ్మి ప్రార్థనలు ఏకీభవించండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎజే ప్రేయర్ మినిస్ట్రీ, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. దేవుడు సువార్తలో పాలుభాగులకండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.